Hello guys, my name is Tanay Kashyap. Welcome to Tanay Reviews. Today review of కేసరి చాప్టర్ 2 మూవీ చూసాను. నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే నాకు బాగా నచ్చింది. మంచి డ్రామా, ఫుల్ ఎంగేజ్ చేస్తూ మంచి ఇంట్రెస్టింగ్ గా నడిచింది. మీలో ఎంతమంది కేసరి పార్ట్ 1 మూవీ చూశారు? ఒకరు చూడకపోయింటే వెంటనే చూసేని ఆ మూవీ కూడా అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. అయితే కేసరి పార్ట్ 1 కి ఇప్పుడు వచ్చిన కేసరి పార్ట్ 2 కి రెండింటికి ఎటువంటి సంబంధం లేదు. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండు వేరే ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకుని ఈ సినిమా తీశారు. సో ఒకవేళ కేసరి పార్ట్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అయినా పర్వాలేదు, హ్యాపీగా కేసీ చాప్టర్ 2 ఈజీగా చూసేయచ్చు. అయితే ఈ కేసీ చాప్టర్ 2 యొక్క మెయిన్ స్టోరీ లైన్ ఏంటంటే, జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ తర్వాత జలియన్వాలా బాగ్లో చనిపోయిన వాళ్ళందరికీ జస్టిస్ తేవడం కోసం సి శంకరన్ నాయర్ అనే ఒక లాయర్ జస్టిస్ కోసం కోర్టులో ఫైట్ చేశారన్నమాట. సో కోర్టులో ఆయన ఎలా ఫైట్ చేశారు, జలియన్వాలా బాగ్లో జరిగిన జీనోసైడ్ కి ఆయన జస్టిస్ తీసుకొచ్చా లేదా అనేది మూవీ యొక్క మెయిన్ స్టోరీ లైన్ అనమాట. సో బేసిక్ గా అందరికి జలియన్వాలా బాగ్ యొక్క ఇన్సిడెంట్ గురించి అందరికి తెలుసు, బట్ దాని తర్వాత జరిగిన ఆ లీగల్ ఇష్యూస్ అన్ని కూడా ఈ మూవీలో చాలా క్లియర్ గా చూపించారు. అండ్ అది చూపించే విధానం నాకు చాలా బాగా నచ్చింది. అయితే మూవీ స్టార్టింగ్ లో ఒక 15 to 20 minutes దాకా మూవీ యొక్క మెయిన్ స్టోరీ లైన్ ఆ ప్లాట్ ని ఫుల్ గా వివరిస్తూ మెయిన్ చూపిస్తుంటామాట. చూపించడం బాగానే ఉంటుంది కానీ అంత ఎంగేజింగ్ గా అనిపించదు. సో పర్వాలేదు అనిపిస్తుంది. తర్వాత స్టోరీ మెల్లగా ఇంట్రెస్టింగ్ మారుతూ మంచిగా సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ భలే డ్రామా అయితే నడుస్తుంది. అండ్ ఈ మూవీలో అన్నిటికీ ఇంపార్టెంట్ సీన్స్ అంటే కోర్ట్ సీన్సే. ఆ కోర్ట్ సీన్స్ చాలా బాగా తీశారు. నాకైతే ఆ కోర్ట్ సీన్స్ చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్ ఒక 30 minutes వరకు కొంచెం ఓకే అనిపించిన తర్వాత స్టోరీ మంచి ఇంట్రెస్టింగ్ వెళ్తుంది. ఇంకా ప్రీ ఇంటర్వ్యూ నుంచి ఇంటర్వ్యూ బ్లాక్ వచ్చేసరికి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారిపోద్ది. మాధవన్ క్యారెక్టర్ అయితే ఎంటర్ అవుతారు. ఇంకా ఆయన క్యారెక్టర్ ఎంటర్ అయినప్పటి నుంచి మూవీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారిపోద్ది. అండ్ సెకండ్ హాఫ్ అంతా కూడా కోర్ట్ డ్రామా ఎక్కువ నడుస్తుంది. అండ్ ఆ కోర్ట్ డ్రామా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మాధవన్ ఇంకా అక్షయ్ కుమార్ ఇద్దరు పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా మంచిగా స్టోరీ నడుస్తుంది కానీ మధ్యలో ఎక్కడో ఒక 10 minutes వరకు స్టోరీ మధ్యలో మళ్ళీ స్లో అయింది ఏంటో అని అనిపిస్తుంది. బట్ మరి కాసేపు అయ్యాక మళ్ళీ స్టోరీ మంచి ఇంట్రెస్టింగ్గా మళ్ళీ పట్టాలి ఎక్కుద్ది. ఇంకా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ విషయానికి వస్తే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ చాలా బాగా డిజైన్ చేసుకున్నా అండ్ నాకు చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ సీన్స్ అయితే మంచి హై ఇచ్చింది. మూవీ చూసిన సేపు ఒక చిన్న డౌట్ వచ్చింది, మూవీ క్లైమాక్స్ ఎలా ఉండబోతుందా అని ఎక్కడో డౌట్ వచ్చింది కానీ బట్ క్లైమాక్స్ చూసాక మాత్రం ఆ ఒపీనియన్ అంతా చేంజ్ అయిపోయింది. మూవీ క్లైమాక్స్ అయితే నాకు బాగా నచ్చింది. అయితే మూవీలో ఏమైనా ఫ్లాస్ లేవా అంటే ఉన్నాయి, కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా కేసరి పార్ట్ 1లో మంచి సాంగ్ ఒకటి ఉంటుంది, తేరి మిట్టి అనే సాంగ్. ఆ సాంగ్ అయితే నాకు చాలా ఇష్టం. సో కేసరి చాప్టర్ 2లో కూడా అలాంటి మంచి హై ఇచ్చే మంచి సాంగ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఆ రేంజ్లో సాంగ్ అయితే ఈ మూవీలో లేదు. ఇన్ఫ్యాక్ట్ తేరి మిట్టి సాంగ్ని మళ్ళీ ప్లే చేశాక మూవీలోనే. సో మూవీ సాంగ్స్ అయితే అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. మూవీ సాంగ్స్ జస్ట్ యావరేజ్ గా ఉంది. ఏదో అక్కడిక్కడ హీరో ఇచ్చే ఎలివేషన్ సాంగ్స్ అయితే ఇది కొంచెం బాగుంది. సో హీరో బ్యాక్గ్రౌండ్ వచ్చిన ఆ ఎలివేషన్ సాంగ్స్ తప్పించి మిగతా ఏ సాంగ్ కూడా నాకైతే అంత బాగా నచ్చలేదు. సో సాంగ్స్ పరంగా అంత పెద్దగా నాకైతే అనిపించదు. సో అది కొంచెం డిసప్పాయింట్ అయ్యాను కాస్త. మూవీలో కూడా కొన్ని సీన్స్ కొంచెం మూవీ డ్రాగ్ చేసినట్టుగా కొంచెం స్లో అయినట్టుగా అనిపించింది కానీ బట్ పర్వాలేదు, మై అంత ఇబ్బందిగా అనిపించలేదు. బట్ మూవీ స్క్రీన్ ప్లే ఏదైనా ఫ్లా ఉంటే అక్కడికి కొంచెం స్లో అయితే నడుస్తుంది. స్టోరీ అనేది కొంచెం అక్కడే ఫ్లా అయితే ఉంది. అదర్వైజ్ మిగతా మూవీ అయితే మంచి ఎంగేజింగ్ గానే నడుస్తుంది. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్, అక్షయ్ కుమార్ అయితే యాజ్ యూజువల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. సి శంకరన్ నాయర్ పాత్రలో చాలా బాగా నటించారు. అండ్ ఇంకా మాధవన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా రజనీకి అయితే అంత ఎక్కువ పర్ఫార్మెన్స్ స్కోప్ ఏం లేదు. అక్కడికి ఉన్నంత సీన్స్ అంతవరకు ఆమె పర్ఫార్మెన్స్ పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా అనన్య పాండే పర్ఫార్మెన్స్ అయితే అంత గొప్పగా అనిపించలేదు. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వాళ్ళ రోల్స్కి వాళ్ళు జస్టిఫై చేశారు. కమింగ్ టు టెక్నిక్ ఆస్పెక్ట్స్, ప్రొడక్షన్ వాల్యూ అయితే చాలా బాగుంది. ఆ 90s పీరియడ్ యొక్క టైం లైన్ని చాలా బాగా రీక్రియేట్ చేశారు. ఇక మ్యూజిక్ కూడా అంత గొప్పగా ఏం లేదు, ముందు చెప్పినట్టుగానే జస్ట్ ఒక ఎలివేషన్ సాంగ్ అయితే ఉంటుంది. ఆ ఎలివేషన్ సాంగ్ అయితే బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది, మంచి మంచి విజువల్స్ అయితే వచ్చింది. కమింగ్ టు రిటర్న్ అండ్ డైరెక్టర్ కరణ్ సింగ్ త్యాగి, డైరెక్షన్ అండ్ రైటింగ్ చాలా బాగా చేశారు. మెయిన్లీ కోర్ట్ సీన్స్ని చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. కానీ మూవీలో అక్కడికే కొన్ని సీన్స్ కొంచెం మూవీ స్టోరీ కాస్త స్లో అయినట్టు అనిపించింది. అదర్వైజ్ మూవీ అయితే బాగుంది. అండ్ తేరి మిట్టి లాంటి మరో బెస్ట్ సాంగ్ అవుట్పుట్ అయితే తీసుకొస్తాను అనుకున్నాను. బట్ అలాంటిది ఏం లేకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాను లైట్గా. సో ఓవరాల్గా కేసరి చాప్టర్ 2 మూవీ చూసే నా ఒపీనియన్ చెప్పాలంటే డెఫినెట్లీ అందరూ చూడాల్సిన మూవీ. చాలా బాగుంది, మంచి ఎంగేజింగ్ ఉంది. సో డెఫినెట్లీ హిస్టారికల్ ఇంకా కోర్ట్ డ్రామా లాంటి మూవీస్ మీకు ఇష్టం ఉంటే మాత్రం తప్పకుండా కేసరి చాప్టర్ 2 మూవీ అయితే మిస్ అవ్వకండి. అంతే గైస్, కేసరి చాప్టర్ 2 చూసాక మీకే అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం తన రివ్యూస్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, వెంటనే క్లిక్ చేయండి. జై హింద్.